హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. సో ఈరోజు మనం ఈ క్లాస్లో 13th సెప్టెంబర్ 2024 కరెంట్ అఫైర్స్ తెలుగులో చూద్దాం. సో ఈరోజు మన న్యూస్ పేపర్ చూసుకున్నట్లయితే చాలా తక్కువ ఆర్టికల్సే మనకి రిలవెంట్గా కనిపిస్తున్నాయి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఈ కరెంట్ అఫైర్స్ వచ్చేసి మీకు యూపీఎస్సీకి యూస్ అవుతుంది, గ్రూప్స్కి యూస్ అవుతుంది, అలాగే మీరు ఇతర ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినప్పటికీ కూడా ఈ కరెంట్ అఫైర్స్ చాలా యూస్ఫుల్ అవుతుంటాయి. ఓకే, సో ఎలాంటి టైం వేస్ట్ చేయకుండా మనం ఈ ఆర్టికల్స్ని ప్రతి ఒక్కటి తీసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ డైమెన్షన్లో అనలైజ్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి మనకి ఫ్రంట్ పేజ్లో ఉంది. రీటైల్ ఇన్ఫ్లేషన్ స్టేస్ అండర్ 4% బట్ వెజిటేబుల్ ప్రైసెస్ గో అప్ అగైన్ అంటున్నారు. సో ఇక్కడ వచ్చేసరికి మనకి రెండు కీవర్డ్స్ ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే రీటైల్ ఇన్ఫ్లేషన్, నెక్స్ట్ వచ్చేసి వెజిటేబుల్ ప్రైసెస్ అనమాట. సో ఎప్పుడైనా సరే ఒక కీవర్డ్ తీసుకున్న తర్వాత మనం ఐడెంటిఫై చేసిన తర్వాత అది ఏ సబ్జెక్ట్లో ఇంపార్టెంటో చూసుకోవాలి. ఓకే, నేను ఇక్కడ రాస్తున్నాను, మీరు కూడా నాతో పాటు నోట్స్ అయితే ట్రై చేయండి రాయడానికి. సో ఈ రోజు నుంచి మీరు ఒక సపరేట్ నోట్స్ అయితే పెట్టుకొని కరెంట్ అఫైర్స్కి నేను చెప్పిన హోంవర్క్స్ అన్ని చేసుకుంటా ఉంటే అరౌండ్ 40 to 50% ఆఫ్ జిఎస్ మీకు ఇక్కడే కవర్ అవుతుంది. ఓకే, ట్రస్ట్ మీ అండ్ డూ వాట్ ఐ సే. సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే రీటైల్ ఇన్ఫ్లేషన్ అని ఇచ్చారు, అండ్ సెకండ్ వచ్చేసి వెజిటేబుల్ ప్రైసెస్. అసలు ఈ రెండు టాపిక్స్ మనకి ఏ సబ్జెక్ట్ నుంచి ఇంపార్టెంట్? ఇక్కడ ఫస్ట్ ఇన్ఫ్లేషన్ గురించి మనం జిఎస్ పేపర్ 3 ఎకానమీలో చదువుకుంటాం. ఏ సబ్జెక్ట్? జిఎస్ పేపర్ 3 ఎకానమీ. ఓకే, ఇంకే సబ్జెక్టులు చదువుకుంటాము అంటే జిఎస్ పేపర్ 2 ఇంటర్నేషనల్ రిలేషన్స్. అంటే మన ఇండియాలో కాస్ట్ పెరిగితే ఏంటంటే మనం ఆబ్వియస్గా పక్క కంట్రీస్కి వెళ్ళి ఆ కంట్రీస్ నుంచి మేము ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ చేసుకుంటాం. కాబట్టి ఇలా ఇన్ఫ్లేషన్ జరగడం వల్ల ట్రేడ్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. అలాగే ఏంటంటే ఇన్వెస్ట్మెంట్, మనకి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి ఎఫ్పిఐ, ఎఫ్ఐఐ ఉంటాయి కదా, అండ్ ఎఫ్డిఐ. సో ఇవి కూడా ఇంపాక్ట్ అనేది వస్తుందన్నమాట. మన కంట్రీలో ఇన్ఫ్లేషన్ చూసినప్పుడు వీటిపైన కూడా ఇంపాక్ట్ అనేది ఉంటుంది. కాబట్టి ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో, ట్రేడ్ పాయింట్ ఆఫ్ వ్యూ చదువుకుంటాము. అదే కాకుండా ఇన్ఫ్లేషన్ వల్ల మన సొసైటీ మీద ఉన్న ఇంపాక్ట్ ఏంటి, అందుకే సొసైటీ అండ్ సోషల్ ఇష్యూస్ జిఎస్ పేపర్ 1 and 2లో చదువుకుంటాము. ఓకే, సో ఇక్కడ వచ్చేసరికి మనకి వెజిటేబుల్ ప్రైసెస్ గురించి ఎందుకు అడిగారు అంటే వెజిటేబుల్ ప్రైసెస్కి ఈ రీటైల్ ఇన్ఫ్లేషన్కి మనకి లింక్ ఉందన్నమాట. సో రీటైల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటంటే కన్స్యూమర్ లెవెల్లో మనం ఇన్ఫ్లేషన్ని మెజర్ చేసినప్పుడు దాన్ని రీటైల్ ఇన్ఫ్లేషన్ అంటారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇన్ఫ్లేషన్ అనే వర్డ్కి మీనింగ్ ఏంటి అంటే మనం మార్కెట్కి వెళ్ళినప్పుడు మనం ఏదైనా సరే గూడ్స్ అయినా సరే సర్వీస్ అయినా సరే కొనుక్కోవాలి అనుకున్నప్పుడు వీటికి ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఆ కండిషన్ని మనం ఇన్ఫ్లేషన్ అని అంటాం అనమాట. సో ఈ ఇన్ఫ్లేషన్లో మనకు రెండు రకాలైతే ఉంటాయి, సిపిఐ అని, డబ్ల్యూపిఐ అని. సిపిఐ అంటే కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, డబ్ల్యూపిఐ అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. సో సిపిఐ ఏంటి అంటే రీటైల్ ఇన్ఫ్లేషన్ని మెజర్ చేస్తుంది అనమాట. అంటే కన్స్యూమర్, నువ్వు నేను డైరెక్ట్గా మనం ఒక షాప్కి వెళ్ళి కొనుక్కుంటాం కదా, సో మన లెవెల్లో ఇన్ఫ్లేషన్ని మెజర్ చేసేది రీటైల్ ప్రైస్ అనమాట. ఓకే, సో ఈ రీటైల్ ఇన్ఫ్లేషన్ పెరగడానికి రీజన్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే క్రూడ్ ఆయిల్ ప్రైస్ పెరిగినప్పుడు ఆబ్వియస్గా మనం ఇన్ఫ్లేషన్ చూస్తాము, రీటైల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్. అదే కాకుండా నెక్స్ట్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చేసి వెజిటేబుల్ ప్రైస్. సో మనందరం కూరలు లేకుండా అసలు తినడం కదా, సో కూరగాయలు కంపల్సరీ మన డైట్లో ఉండాల్సిందే. సో ఆ కూరగాయలు కొనుక్కోకుండా వేరే ఆల్టర్నేటివ్ ఉందా అంటే లేదు. కాబట్టి సో ఎప్పుడైనా సరే కూరగాయల ప్రైస్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుందంటే మనకి ఫుడ్ ఇన్ఫ్లేషన్ వస్తుంది. ఫుడ్ ఇన్ఫ్లేషన్ అంటే మనం తినే ఫుడ్ పదార్థాలలో ప్రైస్ అనేది పెరుగుతుంది అనమాట. సో ఈ ఫుడ్ ఇన్ఫ్లేషన్కి రీజన్ ఏంటంటే పాట్ అని చెప్తాం. పాట్ అంటే పొటాటో, ఆనియన్స్, టమాటో. ఈ మూడు ప్రైస్ పైన కింద అంటే ఎక్కువ తక్కువ అవుతుంటే కంపల్సరీ మనకి ఇన్ఫ్లేషన్ అనేది చూస్తాం అనమాట. సో ఇప్పుడు వెజిటేబుల్ ప్రైసెస్ ఎందుకు ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఇప్పటికి చూసుకున్నట్లయితే మనం మాన్సూన్ సీజన్లో ఉన్నాము, అండ్ ఈసారి మాన్సూన్ వచ్చేసి లానినా ఉంది, ఎల్నినో కాదు. అంటే మనకి మంచి రెయిన్ఫాల్స్ అనేవి వస్తాయి. సో ఈసారి మంచి రెయిన్ఫాల్సే కాకుండా అత్యధికంగా కొన్ని ఏరియాస్లో ఎక్కువ రెయిన్ఫాల్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ అవనివ్వండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ తెలంగాణలో ఖమ్మంలో ఫ్లడ్స్. సో ఇలా అనుకోకుండా ఎక్కువ రెయిన్ఫాల్ వచ్చేసి మనకి ఫ్లడ్స్ రావడం వల్ల ఆబ్వియస్గా ఏమవుతుంది, అగ్రికల్చర్ మునిగిపోతుంది. అంటే పొలాలు మునిగిపోవడము, సో రావాల్సిన దిగుబడి రాకపోవడం. సో అలా అవ్వడం వల్ల ఏంటంటే మనం మార్కెట్కి వెళ్తే సప్లై ఏమవుతుంది, తగ్గుతుంది. సప్లై తగ్గి ఒక సైడ్ నుంచి డిమాండ్ అనేది పెరిగినప్పుడు
అప్పుడు ఏమవుతుంది, ప్రైస్ అనేది పెరుగుతుంది. సో ఈ కండిషన్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట కొద్ది నెలల్లో. దీనివల్ల కూడా మనకి ఇంకా రీటైల్ ఇన్ఫ్లేషన్ వచ్చే కారణం ఉందని చెప్పి ఈ ఆర్టికల్ క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకోవాల్సిన డైమెన్షన్స్ ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేసి అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి, ఇన్ఫ్లేషన్ తెలుగులో ద్రవ్యోల్బణం అంటారు. సో అది ఏంటి అంటే నార్మల్గా గూడ్స్ అండ్ సర్వీసెస్ ప్రైసెస్ ఇంక్రీజ్ అవ్వడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైప్స్, మనకి ఇందులో టైప్స్ రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్, నెక్స్ట్ వచ్చేసి డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్, నెక్స్ట్ వచ్చేసి బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్. సో అసలు ఈ ఇన్ఫ్లేషన్స్ గురించి క్లియర్గా తెలుసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్లేషన్ రావడానికి గల కారణాలు ఏంటి, అండ్ వచ్చిన తర్వాత ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ అదే కాకుండా ఈ ఇంపాక్ట్స్ కాకుండా మీరు చూసుకోవాల్సింది మెజర్స్, దీన్ని మనం ఎలా కంట్రోల్ చేస్తాము అని. మళ్ళీ ఇక్కడ వచ్చేసరికి ఆర్బీఐ రోల్ ఉంటుంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ తీసుకునే మెజర్స్ ఏంటి. ఆర్బీఐ తీసుకొచ్చేదాన్ని మనం మానిటరీ పాలసీ అంటాము, అండ్ గవర్నమెంట్ తీసుకొచ్చేదాన్ని ఫిజికల్ పాలసీ అంటాం. సో ఇవన్నీ చూసుకోవాలన్నమాట. ఇవన్నీ చూసుకున్నట్లయితే మీకు ప్రతి ఒక్క డైమెన్షన్లో ఈ టాపిక్ అనేది కవర్ అవ్వడం జరుగుతుంది మీ బేసిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఒక్కసారి మీరు ఈ ఆర్టికల్ చూస్తే క్లియర్గా ఏం చెప్తుంది అంటే, ఇప్పుడు ఇండియాలో రీటైల్ ఇన్ఫ్లేషన్ అనేది 4% ఉంది. సో నార్మల్గా లిమిట్ ఏంటి అంటే 4 ± 2% అంటారు. అంటే 2 నుంచి 6% వరకు మనం ఇన్ఫ్లేషన్ని మెయింటైన్ చేయాలి. సో ఇప్పుడు 4 అంటే మన లిమిట్స్లోనే ఉంది. కానీ ఇప్పుడు భయం ఏంటి అంటే ఫ్యూచర్లో ఈ ఫుడ్ ఇన్ఫ్లేషన్ వల్ల ఇది పెరిగే ఛాన్సెస్ ఉంది. ఎస్పెషలీ కొన్ని ఏరియాస్లో, బీహార్లో, మనకి విజయవాడలో అండ్ ఖమ్మంలో ఫ్లడ్స్ వచ్చాయి కాబట్టి ఫుడ్ సప్లై అనేది తగ్గిపోయే ఛాన్స్ ఉన్నాయి. దానివల్ల మనకి ఇన్ఫ్లేషన్ వస్తుంది. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు మరికొన్ని డీటెయిల్స్ చూసినట్లయితే ఇక్కడ ఇన్ఫ్లేషన్ ట్రెండ్స్ అనేది మారుతుందన్నమాట. సో కొన్నిసార్లు అప్ లెవెల్లో ఉంటుంది, కొన్నిసార్లు డౌన్ లెవెల్లో ఉంటుంది. సో ఇలా ఉండడం వల్ల ఎస్పెషల్లీ రూరల్ ఏరియాస్ వాళ్ళకి చాలా ఇంపాక్ట్ అనేది కలుగుతుంది అని చెప్తున్నారు అనమాట. అండ్ అదే కాకుండా మనం ఒక ఏరియా నుంచి ఒక ఏరియాకి వెళ్ళినట్లయితే మన ఇండియాలో డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి. ప్రతి ఒక్క స్టేట్స్ అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతాయంటే కాదు. కొన్ని స్టేట్స్ అగ్రికల్చర్ బాగా చేస్తాయి, కొన్ని స్టేట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ బాగా చేస్తాయి, కొన్ని స్టేట్స్ టూరిజం మీద డిపెండ్ అయి ఉంటాయి. సో కాబట్టి ఏంటి అంటే ఒక్క స్టేట్ నుంచి ఒక స్టేట్కి వెళ్ళినప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏపీ అండ్ తెలంగాణ చూసుకున్నట్లయితే రీసెంట్గా ఫ్లడ్స్ వచ్చాయి. దానివల్ల ఇప్పుడు ఈ స్టేట్స్లో ఎస్పెషలీ ఇన్ఫ్లేషన్ మీద ఎక్కువ ఇంపాక్ట్ అయితే చూస్తాం మనం, రీటైల్ ప్రైస్ ఇన్ఫ్లేషన్. సో అలా మనకి రీజనల్ డిస్పారిటీస్ అనేవి ఉన్నాయి. ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి వెళ్ళినప్పుడు మనకి డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంది. దానివల్ల ఏంటంటే మనకి లోకల్గా ఉన్న పీపుల్ యొక్క పర్చేసింగ్ పవర్ కూడా మారడం జరుగుతుంది ఒక స్టేట్ నుంచి ఒక స్టేట్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఈవెన్ ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టు పాట్ అంటే కుండ కాదు, పొటాటో, ఆనియన్ అండ్ టమాటో ప్రైసెస్ అనేవి ఎక్కువ తక్కువ అయినప్పుడు ఇంపాక్ట్ ఉంటుందని చెప్పాను కదా. సో ఇప్పుడు మీరు మార్కెట్కి వెళ్తే ఏంటంటే టమాటో ప్రైస్ ఓకే తక్కువగానే ఉంది, అరౌండ్ 20 to 30. అయినప్పటికీ కూడా మనకి ఇన్ఫ్లేషన్ అనేది భయంగా ఉంది. ఎందుకంటే టమాటో క్రాప్ అనేది చాలా వల్నరబుల్ అనమాట. అది ఏ టైంలో పంట వస్తుంది, ఏ టైంలో ఎక్కువ వస్తుంది, ఏ టైంలో తక్కువ వస్తుంది, ఏ టైంలో ఇన్ఫెక్షన్స్ వస్తాయి, ఏ టైంలో మునిగిపోతుంది, అదంతా క్లియర్గా ఉండదు కాబట్టి. సో టమాటో ప్రైజెస్ ఒకటి మనం చూసుకోవాలన్నమాట, ఇన్ఫ్లేషన్ పెరుగుతుందా తగ్గుతుందా అని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే మనకి మానిటరీ పాలసీ కూడా ప్రాపర్గా మనం ముందే మెషర్స్ తీసుకోవడానికి ట్రై చేయాలి అన్నట్టుగా చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు ఫ్యాక్ట్స్ చూసుకున్నట్లయితే అసలు రీటైల్ ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇన్ఫ్లేషన్ అని అంటాం. సో ఇక్కడ మనం కన్జ్యూమర్ లెవెల్లో ఎవరైతే ఒక ఇండివిజువల్ ఏదైనా రీటైల్ షాప్కి వెళ్ళి దగ్గర పట్ల ఉన్న షాప్కి వెళ్ళి కొనుక్కుంటారో సో ఆ లెవెల్లో మనం ఇన్ఫ్లేషన్ అనేది మెజర్ చేస్తాం. అక్కడ మనం డైలీ కన్సంప్షన్ చేసే గూడ్స్ మీద అయితే చూసుకుంటాము. సో ఈ సిపిఐ అనేది ఒక ఫిక్స్డ్ బాస్కెట్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఎస్పెషలీ ఇది ఎవరు రిలీజ్ చేస్తారు ఇండెక్స్ అంటే ఎన్ఎస్ఓ అని చెప్పాలి. అని ఏంటంటే నేషనల్ స్టాటిస్టిక్ ఆఫీస్. ఆ ఆఫీస్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మాస్పీ కింద పనిచేస్తుంది అనమాట. అది మనకి రిపోర్ట్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటుంది. సో అసలు ఇలాంటి ఇన్ఫ్లేషన్ చదువుకోవడానికి మనకు రీజన్ ఏంటి, ఎందుకు చదువుకోవాలి, మనకి ఏం అవసరం అంటే సో ఇది వచ్చేసి ఇలా ఇన్ఫ్లేషన్ గురించి తెలుసుకోవడం వల్ల మన ఎకానమీ ఎలా పనిచేస్తుందో క్లియర్ కట్గా తెలుస్తుంది. అది ఎలా అంటే ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే మనం ఇన్ఫ్లేషన్ని మెజర్ చేయడానికి ఇది ఒక బారోమీటర్ లాగా అనమాట.
సో బారోమీటర్ అంటే ఒక ఇన్స్ట్రుమెంట్, నార్మల్గా మనం ప్రెషర్ చెక్ చేయడానికి యూస్ చేస్తాం కదా. సో అలాగే ఇన్ఫ్లేషన్ చెక్ చేయడానికి మన దగ్గర ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ఉందా అంటే అది ఇన్ఫ్లేషన్ అనమాట, రీటైల్ ఇన్ఫ్లేషన్. అండ్ అదే కాకుండా ప్రైస్ అనేది స్టేబుల్గా ఉన్నాయా, పెరుగుతున్నాయా, తగ్గుతున్నాయా, అది తెలుసుకోవడానికి కూడా మనం ఈ ఇండెక్స్ని యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీని ఎలా మెయింటైన్ చేయాలి, మానిటరీ పాలసీలో ఇంట్రెస్ట్ రేట్ తగ్గించాలా పెంచాలా అది కూడా డిపెండ్ అయి ఉండేది ఈ ఇన్ఫ్లేషన్ మీదే అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే సో ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది అంటే ధరలు పెరుగుతాయి కాబట్టి పీపుల్ కూడా ఎక్కువ స్పెండ్ చేయాల్సి ఉంటుంది. సో అలా పర్చేసింగ్ పవర్ ఆఫ్ పీపుల్ ఎలా ఉందో మెజర్ చేయడానికి కూడా ఈ ఇన్ఫ్లేషన్ చాలా యూస్ అవుతుంది. అదే కాకుండా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎలా మెయింటైన్ చేయాలి అన్నప్పుడు కూడా సో మనం ఈ ఇన్ఫ్లేషన్ని చూసుకుంటాం అనమాట. సో ఇక్కడ ఒక ఇమేజ్ అయితే కనిపిస్తుంది, వెరీ బ్యూటిఫుల్ ఇమేజ్ అనమాట. ఇది ఏంటంటే స్పేస్లో తీసిన ఫోటో. సో ఇక్కడ ఒక మనిషి ఉన్నారే, ఈ మనిషి ఎవరు అంటే ఆస్ట్రోనాట్ అయితే కాదు, యాక్చువల్లీ అమెరికా సంబంధించిన ఒక బిలియనియర్ అనమాట. సో ఒక 2-3 రోజుల క్రితం మనం ఒక ఆర్టికల్ నేను లాస్ట్ చూపించాను. ఏంటి అంటే ప్రైవేట్ స్పేస్ వాక్ అనేది స్పేస్ ఎక్స్ తీసుకొస్తుంది మిషన్ అని. ఆ మిషన్ని లాంచ్ చేశారు. అండ్ ఈ పిక్ వచ్చేసి ఏంటంటే అమెరికన్ బిలియనర్, అతని పేరు ఏంటంటే జారెడ్ ఇసాక్ మ్యాన్. సో స్పేస్ వాక్లోకి వెళ్ళారు. సో అక్కడ నుంచి తీసిన ఇమేజ్ అనమాట. సో ఇక్కడ మీరు ఫోకస్ చేయాల్సిన కీవర్డ్ ఏంటి అంటే స్పేస్ వాక్. అండ్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అంటే ఏ కంట్రీ, ఓకే, విచ్ కంట్రీ కేమ్ అప్ విత్ దిస్ మిషన్, ఈ మిషన్ పేరేంటి, అండ్ ఈ మిషన్ చేసిన కంట్రీ ఏంటి, అండ్ ఇందులో పార్టిసిపేట్ చేసిన వ్యక్తి ఎవరు. ఎందుకంటే మీరు యూపీఎస్సీ కాకుండా వేరే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ అనేవి వస్తాయన్నమాట. సో అప్పుడు మీరు ఇవి చూసుకోవాలి. అండ్ ఈ స్పేస్ వాక్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, సో ఇవన్నీ పాయింట్స్ మీరు చూసుకోవాల్సింది ఉంటుందన్నమాట. సో ఈ ఆర్టికల్ చూసుకున్నట్లయితే స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ అనేది ఫ్లోరిడా నుంచి వెళ్ళడం జరిగింది. అండ్ ఈ మిషన్లో అమెరికన్ బిలియనర్, అతని పేరు ఏంటంటే జారెడ్ ఇసాక్ మ్యాన్, అతనితో పాటు ఇంకా ముగ్గురిని కూడా ఆర్బిట్లోకి తీసుకెళ్ళడం జరిగిందనమాట. ఈ మిషన్ పేరు వచ్చేసి పోలారిస్ 1 మిషన్. సో ఈ మిషన్ ఏంటి అంటే అప్రాక్సిమేట్గా ఈ ఆస్ట్రోనట్స్ కాకుండా నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ని 700 కిలోమీటర్స్ ఎర్త్ సర్ఫేస్ నుంచి 700 కిలోమీటర్స్ వరకు తీసుకెళ్ళడం జరిగింది. అండ్ ఈ స్పేస్ వాక్ ఏంటి అంటే వాళ్ళు వెళ్ళిన స్పేస్ క్రాఫ్ట్ నుంచి బయటకు వచ్చి వాళ్ళు నడవడం జరుగుతుంది అనమాట. సో ఇది ఎందుకు చేస్తాము అంటే యాక్చువల్లీ మనకి స్పేస్కి వెళ్తే మన హ్యూమన్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో స్టడీ చేయాలనుకుంటారు కదా, అలాంటి టైంలో చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఇంతసేపు ఉన్నప్పుడు మన రెస్పిరేటరీ సిస్టమ్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉంది, మన హార్ట్ ఎలా కొట్టుకుంటుంది, లేకపోతే అక్కడ స్పేస్లో 0 గ్రావిటీ ఉంటుంది కాబట్టి మన కిడ్నీస్ ఎలా వర్క్ చేస్తున్నాయి, మన బాడీ ప్రాసెసింగ్ నార్మల్గానే ఉందా లేదా. సో అలాంటి సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి స్పేస్ వాక్స్ చేస్తారు. అండ్ అదే కాకుండా ఏంటి అంటే ఇప్పుడు సపోజ్ మనకి శాటిలైట్స్ రిపేర్ చేయాలి, శాటిలైట్స్ స్పేస్లోనే ఉంటాయి కదా, సో వాటిని రిపేర్ చేయాల్సిన అవసరం ఉన్నప్పుడు కూడా స్పేస్ వాక్ అనేది చేస్తారు. సో మీరు అంతరిక్ష్ మూవీ చూసినట్లయితే వాళ్ళు శాటిలైట్ దగ్గర నుంచి డేటా రీట్రైవ్ చేయడానికి వెళ్తారనమాట. సో అలాంటి ఎక్స్పెరిమెంట్స్, అలాంటి మిషన్లో కూడా మనం స్పేస్ వాక్ అనేది చేస్తాము. ఓకే, సో నెక్స్ట్ మీరు ఇంకొక ఆర్టికల్ చూసుకున్నట్లయితే శాటిలైట్ బేస్డ్ టాల్ సిస్టమ్ లైక్లీ ఫ్రమ్ 2025 సేస్ అఫీషియల్. ఇప్పుడు మీ అందరికీ తెలుసు టాల్ గేట్స్ ఉంటాయి, టోల్ రోడ్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. ఎస్పెషలీ మన హైదరాబాద్ చుట్టూ ఓఆర్ఆర్ ఉంటుంది. సో మనం 4-వీలర్ తీసుకెళ్ళాలి అంటే కంపల్సరీ వాళ్ళకు కొంత ఛార్జ్ చేయిస్తారు. సో ఆ మనీ మనం పే చేసిన తర్వాత మనం ఆ రోడ్ యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇప్పుడు మనం యూజ్ చేస్తున్నాం ఏంటి అంటే ఇప్పుడు ఒక కార్ అనుకోండి, ఇది ఒక వెహికల్. సో ఈ వెహికల్కి ముందు ఒక RFID ట్యాగ్ ఉంటుంది. ఓకే, RFID ట్యాగ్ ఉంటుంది, దాన్ని మనం ఫాస్ట్ ట్యాగ్ అని కూడా అంటాము. సో ఈ ఫాస్ట్ ట్యాగ్ యూజ్ చేసుకొని మనం ఈ ఫాస్ట్ ట్యాగ్కి మన మొబైల్ లింక్ ఉంటుంది, మన మొబైల్తో పాటు మన బ్యాంక్ అకౌంట్ లింక్ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ ఓఆర్ఆర్ ఎక్కాము, సో మనం ఇది ఎగ్జిట్ గేట్ అనుకోండి. సో ఇక్కడ ఎంట్రీ అయినాక ఏంటంటే వాళ్ళు మన RFIDని స్కాన్ చేస్తారు. సో మనం దిగే టైంకి ఏంటంటే మన బ్యాంక్లో అకౌంట్లో ఉన్న డబ్బులు కట్ అయిపోతాయి, ఎంత ఛార్జ్ చేస్తారో అంత. సో యాక్చువల్లీ ఇది ఏంటి అంటే ఈ సిస్టమ్ కాకుండా మనం డైరెక్ట్గా శాటిలైట్ సిస్టమ్ని యూజ్ చేయాలి అని చెప్పి మన గవర్నమెంట్ అనేది ఒక ప్రపోజల్ తీసుకొచ్చింది. ఆ శాటిలైట్ బేస్ సిస్టమ్ అనేది 2025 నుంచి అమల్లోకి వస్తుంది అనమాట.
ఓకే. సో ఏంటంటే మన దగ్గర ఉన్న పాత సిస్టమ్ నుంచి మనం కొత్త సిస్టంలోకి వెళ్తున్నాం. సో పాత సిస్టమ్ నుంచి కొత్త సిస్టమ్కి వెళ్ళడానికి రీజన్స్ ఏంటి అంటే ఇక్కడ కొన్ని మనకి ఛాలెంజెస్ కానీ డిసడ్వాంటేజెస్ ఉన్నాయని అర్థం. సో ఇప్పుడు మీరు ఆర్ఎఫ్ఐడి ట్యాగ్ అన్నిసార్లు ఐడెంటిఫై చేయట్లేదు ఫస్ట్ది. అండ్ ఆర్ఎఫ్ఐడి ట్యాగ్ యూజ్ చేసినా కానీ అసలు మనకి ట్రాఫిక్ జామ్స్ అవుతూనే ఉన్నాయి ఓఆర్ఆర్ దగ్గర కానీ టోల్ గేట్స్ దగ్గర కానీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొన్నిసార్లు ఫ్రాడ్స్ కూడా జరుగుతున్నాయి. సో అందుకని ఏంటంటే డైరెక్ట్గా మనం శాటిలైట్ యూజ్ చేసుకొని మనం ఇలా టోల్ ప్లాజా లేకుండా నార్మల్గా మనీ అనేది బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అవబోతుంది అనమాట. సో 2025 నుంచి. సో ఈ టాపిక్ వచ్చేసి మీరు జిఎస్ పేపర్ 3లో సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకుంటారు అండ్ ఎకానమీలో కూడా చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. సో శాటిలైట్ బేస్డ్ టోల్ సిస్టమ్ అనేది మన హైవేస్ మీద ఎప్పుడు వస్తుంది అంటే 2025లో రావడం జరుగుతుంది అని చెప్పి ఈ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ యొక్క సెక్రటరీ అనేది అనౌన్స్ చేయడం జరిగింది. సో ఇది చూస్తే మనకి ఏం అర్థమవుతుంది అంటే మనం టెక్నాలజీని అడ్వాన్స్గా యూజ్ చేయడానికి ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో ఎంతమంది ఉన్న ఆర్ఎఫ్ఐడి ఫస్ట్ ఏంటంటే టోల్ దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు అడుగుతారు 4 వీలర్ అయితే ఎంత, 2 వీలర్ అయితే ఎంత, 8 వీలర్ అయితే ఎంత అలా అని. ఫస్ట్ అలా మనీ కట్టేవాళ్ళం. దాని తర్వాత ఇప్పుడు ఆర్ఎఫ్ఐడి ఫాస్ట్ ట్యాగ్స్ అని తీసుకొచ్చారు. అండ్ మళ్ళీ ఇంకొక టెక్నాలజీలోకి వెళ్తున్నాం అంటే శాటిలైట్ యూజ్ చేస్తున్నాము. అంటే మన గవర్నమెంట్ అనేది టెక్నాలజీ అనేది ఎంత వీలైతే అంత యూజ్ చేసుకోవాలి అనుకుంటుందని మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఇలా శాటిలైట్ బేస్ సిస్టమ్ యూజ్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి ట్రాఫిక్ తగ్గుతుంది, అలాగే టోల్ బోర్డ్స్ దగ్గర కూడా తొందరగా అయిపోతుంది అనమాట. అండ్ అదే కాకుండా గవర్నమెంట్ ఏమని చెప్పింది అంటే మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎంత మోడర్నైజ్ చేయాలనుకుంటే అంత చేస్తాము, టెక్నాలజీ ఇన్కార్పొరేట్ చేస్తామని చెప్పింది కదా. సో అక్కడ కూడా ఇది ఒక ఎగ్జాంపుల్గా కనిపిస్తుంది. అండ్ ఇది ఇన్కార్పొరేట్ చేసుకోవడం వల్ల ఈవెన్ రోడ్ సేఫ్టీ, రోడ్ ఎఫిషియన్సీ కూడా పెరగడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు ఎకనామిక్ ఇంప్లికేషన్స్ చూసుకున్నట్లయితే మనకి ఈ టోల్ సిస్టమ్ వల్ల చాలా వరకు ఒక 10 మినిట్స్ 15 మినిట్స్ అక్కడ వెయిట్ చేయాల్సి వస్తే ఏమవుతుంది, మనం ఎక్కువ డీజిల్ బర్న్ అవుతుంది. డీజిల్ బర్న్ అవుతుంటే పొగ వస్తుంది, దానివల్ల గ్రీన్ హౌస్ ఎమిషన్స్ రిలీజ్ అవుతాయి, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ వస్తుంది, గ్లోబల్ వార్మింగ్ వస్తుంది, ఈవెన్ ఎకనామికల్గా కూడా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది. సో ఈ సిస్టమ్ వల్ల ఏంటంటే ఈజీగా ఫ్లో ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ తొందరగా అయిపోతాయి అండ్ టైం డిలే ఉండదు అసలు ప్రతి టోల్ దగ్గర ఆగడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ కూడా తగ్గుతుంది అనమాట. అండ్ ఈవెన్ మనం ఇక్కడ డేటా యూజ్ చేసుకుంటాం శాటిలైట్ టెక్నాలజీ కాబట్టి. సో మీరు ఎక్కడికి వెళ్ళారో ఆ వెహికల్ ఎక్కడ వెళ్ళిందో కూడా ఈజీగా ట్రాక్ చేయడానికి ఉంటుంది. సో క్రైమ్స్ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఇది ఇంప్లిమెంట్ చేయాలి అంటే ఫస్ట్ పీపుల్ అనేది యాక్సెప్ట్ చేయాలి. సో పీపుల్ యాక్సెప్టెన్స్ మీదే, వాళ్ళు పెట్టుకుంటారా, వాళ్ళు వద్దంటారా, వాళ్ళు చేంజ్ చేస్తారా లేదా దాని మీదే ఇప్పుడు మన యొక్క సక్సెస్ అనేది డిపెండ్ అవుతుంది అని చెప్పడం జరిగింది. కానీ ఈ సిస్టమ్ వాడడం వల్ల కూడా చాలా వరకు మనకి ఎమిషన్స్ తగ్గించవచ్చు, అలాగే ఎన్వైరన్మెంట్ సస్టైనబుల్ గోల్స్ కూడా మనం అచీవ్ చేయడానికి ఉంటుంది. అదే కాకుండా డిఫరెంట్ కంట్రీస్లో ఫాలో అయ్యే టెక్నాలజీ ఇదే అనమాట, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. ఆ స్టాండర్డ్స్ మనం కూడా ఇంప్లిమెంట్ చేసుకోవడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఒకసారి ఈ మెథడ్ చూసినట్లయితే సో ఈ శాటిలైట్ మెథడ్లో మనం GNSSని యూజ్ చేస్తాము, గగన్ని యూజ్ చేస్తాము. దానివల్ల మనం అక్యురేట్గా లొకేషన్ని ట్రాక్ చేయడానికి యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఎస్పెషలీ మనం ఇక్కడ US వల్ల గ్లోబల్ పొజిషన్ సిస్టమ్ని కూడా మనం యూజ్ చేస్తాం, GPS-ని. ఓకే. సో కానీ ఒక ప్రాబ్లం ఏంటి అంటే మనం ఈ కొత్త సిస్టంలోకి మూవ్ అవ్వాలి అంటే మనం ఒక డివైస్ని మన వెహికల్లో ఇన్కార్పొరేట్ చేసుకోవాలి. అదేంటంటే ఆన్ బోర్డ్ యూనిట్ అంటాము. సో ఇది ట్రాక్ చేస్తుంది, ఇది కమ్యూనికేట్ చేస్తుంది, లొకేషన్ డిటర్మైన్ చేస్తుంది. సో అలాగే మనకు ఒక ఐడి అనేది ఇస్తారు, ఆ ఐడి ద్వారా మనం లాగిన్ అయిన వెంటనే మన బ్యాంక్ అకౌంట్ నుంచి సో దానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ అమౌంట్ అనేది డిటెక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే. సో దీనివల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి అంటే ట్రాఫిక్ చాలా సునాయాసంగా వెళ్ళిపోతుంది, ట్రాఫిక్ జామ్స్ అనేవి చాలా తగ్గుతాయి, అలాగే టోల్ కలెక్షన్ దగ్గర కూడా ఎక్కువ టైం అనేది వేస్ట్ కాదు, ఎఫిషియెంట్గా ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, బిల్డింగ్ కూడా కరెక్ట్గా ఉంటుంది. ఓకే. సో ఇవన్నీ అడ్వాంటేజెస్. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే పుట్టింగ్ ది బ్రేక్స్ ఆన్ బుల్డోజర్ జస్టిస్. సో ఇక్కడ కీవర్డ్ వచ్చేసి ఏంటంటే బుల్డోజర్ జస్టిస్ అనమాట. ఈరోజు నేను ఇచ్చిన మెయిన్స్ క్వశ్చన్ కూడా బుల్డోజర్ జస్టిస్ మీదే. ఓకే. సో అసలు ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే అసలు ఈ బుల్డోజర్ జస్టిస్ అంటే ఏంటి, ఆ వర్డ్కి మీనింగ్ ఏంటి. సో మీ అందరికీ తెలుసు ఇల్లీగల్గా చాలా మంది కట్టడాలు చేస్తూ ఉంటారు అపార్ట్మెంట్స్. సో నార్మల్గా ఒక 6 మంత్స్ బ్యాక్ చూసినట్టయితే అక్కడ ఒక చిన్న పాండ్ లాగా కుంట ఉంటుంది. సో ఒక 6 మంత్స్ తర్వాత దాని మీద బిల్డింగే ఉంటుంది. సో అసలు ఏమవుతుందో ఏంటో అర్థం కాదు. అవన్నీ ఏంటంటే ఇల్లీగల్గా చాలా మంది ఆక్యుపై చేసుకొని ఎన్క్రోచ్మెంట్స్
చేసి వాళ్ళు ఏంటంటే ఇల్లీగల్గా చేయడం వల్ల చాలా వరకు ఎన్వైరన్మెంట్ మీద ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు అర్బన్ ఏరియాస్లో ఫ్లడ్స్ రావడానికి కూడా కారణం అది అసలు ఇల్లీగల్ ఎన్క్రోచ్మెంట్స్ వల్లే. సో ఈవెన్ మీరు ఇప్పుడు తెలంగాణ స్టేట్ చూసుకున్నట్లయితే హైడ్రా అనే మిషన్ తీసుకొచ్చారు. దాంట్లో ఇల్లీగల్గా ఉన్న కన్స్ట్రక్షన్స్ని తీసేస్తున్నారనమాట. సో అలాగే ఈ తెలంగాణలోనే కాకుండా డిఫరెంట్ స్టేట్లో కూడా ఏంటంటే ఇల్లీగల్గా ఏమైనా బిల్డింగ్స్ ఉన్నట్లయితే, ఎస్పెషలీ కొంతమంది ఇల్లీగల్గా బిల్డింగ్స్ కట్టారు అని అనుకుంటే వాళ్ళ బిల్డింగ్స్ని బుల్డోజర్స్ అంటే ఏంటండి, సో జస్ట్ జేసీబీస్ క్రేన్స్ తీసుకొచ్చి వాటిని కూల్చేస్తున్నారు. బాంబు పెట్టేసి పేల్చేస్తే మొత్తం కింద పడిపోతుంది. సో ఇదనమాట ఈ వర్డ్కి మీనింగ్, బుల్డోజర్ జస్టిస్. సో యాక్చువల్లీ మనకి ఇండియాలో ప్రాబ్లం ఏంటి అంటే మనకి డిఫరెంట్ స్టేట్స్ ఉన్నాయి. డిఫరెంట్ స్టేట్స్ లైక్ రాజస్థాన్, మనకి తెలంగాణ, ఏపీ, కర్ణాటక. సో అలా డిఫరెంట్ స్టేట్స్కి డిఫరెంట్ లోకల్గా లాస్ ఉన్నాయి. కానీ యూనిఫైడ్గా ఇండియా మొత్తానికి ఒక లా అనేది లేదనమాట. సో అందుకని ఏంటి అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్తుంది, సో మేము ఒక యూనిఫైడ్గా ఒక లా అనేది తీసుకొస్తాము, దాన్ని ప్రతి స్టేట్ ఇంప్లిమెంట్ చేసినట్లయితే ప్రతి స్టేట్లో లా అనేది ఒకే విధంగా ఉంటుంది అని చెప్పడం జరిగిందనమాట. సో ఈరోజు మెయిన్స్ క్వశ్చన్ వచ్చేసి ఈ టాపిక్ మీదే. సో ఇక్కడ ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే మనకు సుప్రీంకోర్టు రీసెంట్గా అనౌన్స్ చేసింది ఏంటి అంటే మేము ఒక నేషన్ వైడ్, మన ఇండియాకి మొత్తం వన్ నేషన్ వన్ లా అనమాట. సో ఎస్పెషలీ ఈ ప్రాపర్టీ డెమాలిషన్స్ని అంటే ప్రాపర్టీని కుప్పగూల్చడానికి ఎస్పెషల్గా వాళ్ళు తీసుకురావడం జరుగుతుంది అని చెప్పారు. సో బుల్డోజర్ జస్టిస్ అనే వర్డ్కి అర్థం ఏంటి అంటే ప్రాక్టీస్ ఆఫ్ డెమాలిషింగ్ ప్రాపర్టీని నాశనం చేయడం. సో యాక్చువల్లీ ఆ ప్రాపర్టీ ఎవరిది అంటే ఒక క్రైమ్స్ చేసే వాళ్ళవి కానీ, ఎస్పెషల్ లీగల్ ప్రొసీజర్ ఏది ఫాలో అవ్వకుండా ఇల్లీగల్గా కట్టిన కట్టడాలపై ఇలా ప్రాపర్టీని నాశనం, ధ్వంసం చేసే దాన్ని బుల్డోజర్ జస్టిస్ అని అంటారనమాట. సో ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ డెసిషన్ ఎందుకు తీసుకుంది అంటే చాలా రిపోర్ట్స్ అనేవి ఇట్లా ఇల్లీగల్ డెమాలిషన్స్ అనేవి స్టేట్స్లో ఎక్కువ అవుతున్నాయని చెప్పి కేసులు పెట్టడం జరిగింది. సో అందుకే సుప్రీంకోర్టు డెసిషన్ అయితే తీసుకొని వచ్చిందనమాట. ఓకే, సో ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే ఇవి ఎందుకు అంటే మన ఇండియా మొత్తానికి ఒక లా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలా లా అనేది తీసుకొచ్చినట్లయితే ప్రతి ఒక్క స్టేట్ సేమ్ అదే ఫాలో అవుతుంది. అసలు ఎక్కడ మనకి డిస్టర్బెన్సెస్ అనేది ఉండదు, డిస్ట్రిబ్యూషన్ డిస్పారిటీస్ అవన్నీ ఏమి ఉండదు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇలాంటి ఒక లా తీసుకోవడం వల్ల, ఎస్పెషల్లీ మనకు స్టాండర్డ్ ప్రొసీజర్ తీసుకోవడం వల్ల ఈ డెమాలిషన్ ప్రాక్టీస్ అనేది చాలా మంది మిస్యూజ్ కూడా చేస్తున్నారు. ఆ మిస్యూజ్ తగ్గించడానికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ మనం ఒక లా అనేది తీసుకొచ్చినట్టయితే మనకు ఒక యూనిఫామ్ లీగల్ ఫ్రేమ్వర్క్ అనేది ఉంటుంది. దానివల్ల మనం డ్యూ ప్రాసెస్ని ఫాలో అవుతున్నామని చెప్పొచ్చు. సో మీకు ఇక్కడ అర్థం కావడం నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకున్నాను. ఎస్పెషల్లీ రాజస్థాన్లో ఏంటి అంటే రాజస్థాన్ మున్సిపాలిటీస్ యాక్ట్ అనేది ఉంది, అలాగే రాజస్థాన్ ఫారెస్ట్ యాక్ట్స్ అనేది ఉంది. సో అక్కడ వచ్చేసి తహసీల్దార్కి పర్మిషన్ అనేది ఇస్తారనమాట. ఓకే, సో ఇలా కూల్చడానికంటే ముందు ఆ ఓనర్ ఎవరైతే ఉన్నారో వారికి కొంచెం నోటీస్ అనేది పంపిస్తారు రాజస్థాన్లో. ఇప్పుడు మధ్యప్రదేశ్లో తీసుకున్నట్లయితే మనకు ఒక యాక్ట్ అయితే ఉంది. ఈ యాక్ట్లో ఏంటి అంటే ప్రయర్ నోటీస్ అనేది ఇస్తారు. ఓకే, పర్మిషన్ లేకుండా అయితే వాళ్ళని కూల్చివేయడానికి జరగదు. అండ్ యూపీలో అయితే ఏంటంటే 15 to 40 days ఫస్ట్ వాళ్ళు షోకాస్ నోటీస్ కానీ లేకపోతే ఏదైనా నోటీస్ పంపిస్తారు. పంపించిన తర్వాత వాళ్ళు ఎలాంటి రిప్లై 15 to 40 daysలో ఇవ్వలేదు అంటే కూల్చివేయడం జరుగుతుంది అనమాట. సో అలా ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్తూ అంటే మనకి డిఫరెన్స్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో అలా కనిపించకుండా మనం తీసుకురావాలని అయితే చెప్పడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏంటి అంటే హెల్త్ కేర్ యూజింగ్ ఏఐ ఈజ్ బోల్డ్ మచ్ కాషన్ ఫస్ట్. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్. ఏంటి అంటే మనం హెల్త్ కేర్ చూసుకున్నట్లయితే మన ఇండియాలో 3 tier హెల్త్ కేర్ సిస్టమ్ ఉంటుంది. ఫస్ట్ వచ్చి టెరిషరీ, సెకండరీ అండ్ ప్రైమరీ. ప్రైమరీ అంటే పిహెచ్సిస్, మనకి రూరల్ ఏరియాస్లో చిన్న చిన్న హాస్పిటల్స్ ఉంటాయి, జస్ట్ ఫస్ట్ ఎయిడ్కి లేకపోతే జ్వరం వస్తే వెళ్తారు. సో నార్మల్గా మనకి రూరల్ ఏరియాస్లో పిహెచ్సిస్ అనేది ఉంటుంది. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే పిహెచ్సిస్లో మనకి చాలా ఛాలెంజెస్ ఉన్నాయి. సో అందులో ఒక ఛాలెంజ్ ఏంటంటే అసలు డాక్టర్స్ అవైలబిలిటీలో ప్రాపర్గా ఉండరు. ఓకే, డాక్టర్స్ ప్రాపర్గా అవైలబిలిటీలో ఉండరు, వాళ్ళు ప్రాపర్గా ఇన్స్ట్రుమెంట్స్ ఉండవు, వాళ్ళ దగ్గర ల్యాబ్స్ అవన్నీ ఉండవు. కాబట్టి కొన్ని హాస్పిటల్స్ చూసుకుంటే బర్రెలు కొట్టాలైపోతాయి. సో చాలామంది హాస్పిటల్స్ని బర్రెలు కట్టడానికి లేకపోతే గొర్రెలు మేయడానికి సో అలా యూజ్ చేస్తూ ఉంటారు అసలు చాలా ఏరియాస్లో. సో అందుకని ఇప్పుడు గవర్నమెంట్ ఒక డెసిషన్ వచ్చింది ఏంటి అంటే మనం ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మనం 24/7 ఒక ఫిజిషియన్ని అక్కడ పెట్టొచ్చు కదా అని. సో యాక్చువల్లీ ఇవి ఉండేదే రూరల్ ఏరియాస్లో. రూరల్ ఏరియాస్లో ఏంటి అంటే మనకు రిలేషన్షిప్ చాలా ఇంపార్టెంట్, ఎమోషన్స్తో కనెక్ట్ అయి ఉంటారు.
పీపుల్ అందరూ. సో అక్కడ ఎమోషన్ లెస్ ఒక రోబోట్ని కానీ ఏఐని కానీ అక్కడ పెట్టేసి 24/7 సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తాను అంటే పీపుల్ ఒప్పుకుంటారా? సో వాళ్ళకి ఏది మాట్లాడినా కూడా ఒక రిలేషన్తో అక్క, బావ, మామ, తాత, అమ్మ అన్న అలా అని రిలేషన్తో మాట్లాడి వాళ్ళకి మెడిసిన్స్, వాళ్ళకి కొంచెం ధైర్యం చెప్పడం, సపోర్ట్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. కానీ అవన్నీ ఈ ఏఐ చేయదు కదా. సో అందుకని ఇది తీసుకురావచ్చు. కాకపోతే ఏంటి అంటే ఇంకా ఇండియాలో ఇంకా టైం పడుతుంది రూరల్ ఏరియాస్‌లో తీసుకురావడానికి అన్నట్టు ఈ ఆర్టికల్ చెప్పడం జరిగింది. అండ్ ఈ ఆర్టికల్ వచ్చేసి ఎథిక్స్‌లోను అలాగే హెల్త్ జీఎస్ పేపర్ 2లోను కూడా మనం దీన్ని ఇంటర్‌కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఒక్కసారి ఈ ఆర్టికల్ క్లియర్‌గా చూసినట్లయితే ఇప్పుడు రీసెంట్‌గా ఒక న్యూస్ అనేది చాలా వైరల్ అవుతుంది. ఏంటి అంటే ఫ్రీ ఏఐ పవర్డ్ ప్రైమరీ కేర్ ఫిజిషియన్ ఫర్ ఎవ్రీ ఇండియన్ అవైలబుల్ 24/7. ఓకే. సో నెక్స్ట్ 5 ఇయర్స్‌లో మనం ఈ ప్రాజెక్ట్‌ని తీసుకురావస్తున్నాము అన్నట్టు ఈ న్యూస్ అనేది వైరల్ అవుతుందన్నమాట. సో యాక్చువల్లీ ఏంటి అంటే ఈ న్యూస్ అనేది ఒకసారి వైరల్ అయిన తర్వాత మనకు క్వశ్చన్స్ చాలా రైజ్ అవుతున్నాయి. ఏంటి అంటే అది కరెక్టేనా కాదా, అది సస్టైనబులా కాదా, సో ఎస్పెషల్లీ ఇండియా రెడీగా ఉందా లేదా అలాంటి టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడానికి. సో అసలు పీపుల్ ఈ ఏఐని నమ్ముతారా? నెక్స్ట్ వచ్చేసి ఈ ఏఐ ఏంటి, నార్మల్ డేటా కలెక్షన్ చేస్తుంది కదా, ఆ డేటా కలెక్షన్ చేసిన తర్వాత దాని ప్రైవసీ ఏంటి, ఆ డేటాని ఎవరు యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఎస్పెషలీ మనం ఎక్కువ ఏఐ మీద రిలే అవ్వడం కరెక్టా కాదా, ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ ఉన్నాయన్నమాట. వీటికి ఇంకా సమాధానాలని మీరే ఆలోచించాలి. ఎస్ ఆర్ నో, ఎస్ అయితే ఎందుకు, నో అయితే ఎందుకు, ప్రతి ఒక్కటి. సో ఇక్కడ ఈ ఆర్టికల్ వచ్చేసి ఏంటి అంటే మనం ఈ ఏఐని మనం హెల్త్ కేర్లో ఇంక్లూడ్ చేయడం కరెక్టేనా కాదా, మనం రెడీగా ఉన్నామా లేదా ఛాలెంజెస్కి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ప్రాక్టికల్గా ఓకేనా కాదా. సో ఏఐ తీసుకురావాలంటే మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనకు ఉందా లేదా, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తీసుకురావాలి అంటే మనకి ఎకనామికల్గా గుడ్ సౌండ్ ఉండాలా. సో మనకి ఆల్రెడీ హెల్త్ సెక్టర్లో స్పెండ్ చేసే జీడిపినే చాలా తక్కువ. సో మళ్ళీ ఇప్పుడు గవర్నమెంట్ని ఇంకా ఇంక్రీజ్ చేయి స్పెండింగ్ అంటే చేస్తుందా లేదా. ఓకే. సో ఈ అన్ని క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. సో ఈవెన్ వాళ్ళు డేటా కలెక్ట్ చేస్తారు, ఆ డేటాని ఎలా యూజ్ చేస్తారు, అసలు ఎవరికి యాక్సెసిబిలిటీ ఉంటుంది, మళ్ళీ ప్రైవసీ ఇష్యూ అనేది మళ్ళీ ఇంకొక ప్రాబ్లం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే అవి జస్ట్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయడానికి ఓకే, కాకపోతే హ్యూమన్ ఇంటరాక్ట్ అయినప్పుడు ఎంపతి అనేది చూపిస్తారు, ఆ ఎంపతి ఇక్కడ మిస్ అవుతుంది కదా, దానికి సొల్యూషన్ ఏంటి. ఓకే. సో ఇలాంటి చాలా క్వశ్చన్స్ అనేవి ఉన్నాయి. వీటన్నిటికీ కొంచెం ఆన్సర్స్ అనేది వెతికి మీ పర్స్పెక్టివ్లో ఎస్ ఆ నో అని కంపల్సరీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, మర్చిపోవద్దు. అండ్ ఇంకా 2 ఆర్టికల్స్ ఉన్నాయి. నిన్న ఒక ఆర్టికల్ వచ్చింది ఏంటి అంటే ఫ్రీ హెల్త్ కవరేజ్ ఫర్ ఆల్ 70 ఇయర్స్ పీపుల్కి అండర్ ఆయుష్మాన్ భారత్ అని. సో నిన్నే మనం ఈ ఆర్టికల్ని క్లియర్గా చదివాం కాబట్టి జస్ట్ నిన్నటి ఆర్టికల్ ఒకసారి రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈజ్ ఇట్ టైమ్ ఫర్ ఇండియా టు ఇంట్రడ్యూస్ యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్. యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ని మనం ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడానికి ఇది కరెక్ట్ టైమా కాదా అని. సో ఒకసారి దీని మీద ఆలోచించి మీ డెసిషన్ ఏంటో చెప్పండి. సో ఇవండి ఈరోజు ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మన న్యూస్ పేపర్లో వచ్చాయి. సో అట్లీస్ట్ మీకు ఒక 5 to 10 పాయింట్స్ కొత్తవి కనిపించాయి, నాకు యూస్ఫుల్ అయింది అనుకున్నట్లయితే కంపల్సరీ లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. కంపల్సరీ మన ఈ ఛానల్ ఉషా మ్యామ్ రాథోడ్ సైన్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్కి కూడా రిఫర్ చేయండి. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్.